హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఎలాగున్నారు? నాకు ఒక చిన్న కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. డైలీ వ్లాగ్ అండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా. మరి ఇవి ఎలా తయారు చేశాను ఏంటి అనేది కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. ఇవి వచ్చేసేసి ప్లాస్టిక్ డబ్బాలండి. ఇవి చాలా రోజుల నుంచి ఏం చేయాలో తెలియక నేను ఒక సైడ్కి పెట్టేసి వదిలేసాను అనమాట. వాటితో ఏం చేయాలి ఏంటి ఏం అర్థం కాక. కానీ మొన్న నాకెందుకో అనిపించిందండి, ఇవి ప్లాస్టిక్ డబ్బాలైనా సరే మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా అని, అందుకని వాటిని తీసి కలర్ అయితే వేసాను అనమాట. కాకపోతే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. అందుకే మీకు ఆ డబ్బా అయితే చూపిస్తున్నాను. అలాంటి ప్లాస్టిక్ డబ్బా అని చెప్పి, కానీ దానికి వేయట్లేదండి. అది కొత్తది, క్యాప్ ఉంది, యూజ్ చేస్తున్నాను అనమాట. అలాంటి డబ్బా ఈ క్లిప్ మిస్ అవ్వడం వలన అలాంటి డబ్బా అని చెప్పి అది చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలే అనమాట. వీటన్నిటికి కూడా పెయింట్ వేసేసి దానిపైన వైట్ తో ముగ్గు వేస్తే కనుక చాలా అంటే చాలా నీట్గా చాలా అందంగా ఉందండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుందనమాట. వీటితో పాటు అప్పుడప్పుడు బిర్యానీ పార్సిల్ తెప్పించుకుంటూ ఉంటాం కదండి. వాటిలో డబ్బాలు వస్తాయి కదా, అవి కూడా స్టాక్ ఉండిపోయినాయి అనమాట నా దగ్గర. అవి కూడా ఇప్పుడు బయటికి తీసాను అనమాట. తీసేసి వాటికి కూడా చిన్న చిన్న మొక్కలు ఏవైనా పెడితే అందంగా ఉంటుంది కదా అనిపించింది. దానికి కూడా వైట్ కలర్ పెయింట్ వేసేసాను అనమాట. ఆ బ్లాక్ మీద వైట్‌తో అక్కడక్కడ బంచెస్, ఫ్లవర్ బంచెస్ లాగా వేస్తే గనక చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా అందంగా అనిపించినియండి. ఇవి అంతా కూడా చక్కగా మొత్తం కూడా పెయింటింగ్ అయితే అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం డ్రై అవ్వాలి కదా, అందుకోసమని ఎండలో పెట్టేసాననమాట. ఈ టేబుల్ ఉంది చూసారా, ఇది కూడా మా ఇంట్లో ఓల్డ్‌ది తలుపైతే ఉందనమాట. దాన్ని కూడా మనకిట్లా ట్రీస్ పెట్టడానికి, డబ్బాలు పెడతానికి సెట్ చేశాననమాట రాళ్ళయి పెట్టి. ఇది గుమ్మానికి ఎదురుంగా వస్తుందండి. మార్నింగ్ లేవంగానే ఎదురుంగా ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది కదండీ. అందుకోసమని నేను ఈ విధంగా అయితే సెట్ చేశాననమాట. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఎలా ఉన్నాయో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ ఎండలో పెట్టేసిన తర్వాత పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయానండి. చక్కగా పటాలు మొత్తం కూడా శుభ్రం చేసుకొని, క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు బొట్లు పెట్టినా కూడా ఫింగర్ యూస్ చేసి గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టేదాన్ని అనమాట. కానీ ఈరోజు నేను వచ్చేసి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, కొత్త వాటిని తీసుకొని యూస్ చేసి బొట్లు పెట్టానండి. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చినాయి అనమాట. ఫింగర్‌తో కన్నా కూడా ఇయర్ బడ్స్ పెడితే చాలా నీట్‌గా అనిపించింది. చాలా అందంగా కూడా అనిపించిందండి. మీలో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా అండి. తర్వాత గుమ్మానికైతే పసుపు అది రాసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఎవరొచ్చినా సరే ముందుగా కనిపించేది మన గడపే కదండీ. మన గడప ఎంత అందంగా, ఎంత నీట్‌గా ఉంటే హౌస్ అంతా బాగుంటుంది కదండీ. అందుకని నేను ముందుగా అయితే గుమ్మానికి ఎప్పుడు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గైతే వేసేసుకుంటూ ఉంటాననమాట. తర్వాత మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను దీపావళి పండగకి ముందు గుమ్మానికి ఫ్రంట్ సైడ్ ఇవి అయితే లైటింగ్ పెట్టుకున్నానండి. లైటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా వేసుకొని చాలా డేస్ అయ్యింది. దీపావళి ముందు అట్లా వేసేసాననమాట. వేసేసి మేము ఒకరోజు ఏం చేసామంటే ఫంక్షన్ అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కూడా భీమవరం వెళ్ళిపోయామండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే టయానికి అసలు ఎవరు కట్ చేశారో ఏంటో తెలియదు కానీ వైర్ అయితే కట్ చేసేసారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. నేను మాత్రం ఎవరిని కూడా ఒక మాటని అడగనండి. కానీ దేనికి చేశారు ఏంటి అనేది కూడా నాకైతే ఐడియా రాలేదు. నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఇంటి ముందు ఆ లైటింగ్ వెలిగితే చాలా అందంగా ఉండేది. ఏం చేస్తాం, కానీ ఎవరు కట్ చేశారో కానీ నిజంగా చాలా తప్పు చేశారు కదండీ. ఇక్కడ వచ్చేసి నేను మీషో నుంచి అయితే లేస్ తెప్పించానండి. లేస్ అయితే చాలా బాగుందనమాట. చాలా క్వాలిటీతో వచ్చింది.
ఈ లేస్ వచ్చేసి అరౌండ్ 127 రూపీస్ పడిందండి నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి మా పాప నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందండి. తన పాకెట్ మనీతో నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఈ శారీ అయితే ప్లెయిన్గా ఉందని చెప్పి నేను మీషో నుంచి లేస్ అయితే బుక్ చేసుకున్నానండి. ఈ లేస్ వేసాక శారీ అయితే నిజంగా అండి ఆ శారీ లుక్కే మారిపోయిందనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట. శారీ మొత్తానికి కూడా లేస్ వేసిన తర్వాత కూడా ఇంకా లేస్ కూడా చాలా మిగిలిందనమాట. అరౌండ్ 5-6 మీటర్స్ వరకు మిగిలిందండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా అవసరమైతే తప్పకుండా ఈ మీషో నుంచి ఈ లేస్ అయితే తెప్పించుకోండి. శారీ చూసారా చాలా బాగుంది కదండి. దాని లుక్ మొత్తం కూడా మారిపోయింది. మా పాప కనుక ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందన్నమాట. దీంట్లో బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చేసిందండి. దానికోసమని నాకు రన్నింగ్ అయితే నచ్చలేదు. నేను వేరే బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాక దీన్ని అయితే కట్టుకొని చూపిస్తానండి మీకు. ప్రెజెంట్ అయితే దీని మీద బ్లౌజ్ అయితే లేదనమాట. తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా. ఇది వచ్చేసి ఈవినింగ్ 3 అయిందనమాట. ఈ టైంలో అయితే నేను సాయిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇడ్లీ కోసం. మార్నింగే నానబెట్టేసేసాను అనమాట ఈవినింగ్ ఇడ్లీ వేయడం కోసం. నేనైతే ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. నాకైతే గ్రైండర్ లేదనమాట. ఇదివరకు ఉండేది, అయితే ప్రాబ్లం వచ్చి పాడైపోయిందనమాట. దాన్ని అయితే నేను తీసేసాను. ప్రస్తుతానికి నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఎక్కువ మొత్తంలో గ్రైండ్ చేయాల్సి వస్తే కనుక పైన మా అత్తగారు వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అయితే గ్రైండర్ ఉందండి. దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికి నేను ఈ మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకొని డబ్బా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఈవినింగ్ టిఫిన్ వేసే టైంకి పర్మిట్ అయిపోతుంది కాబట్టి నేను చక్కగా క్లీన్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఈ రవ్వ అది కలిపేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. మార్నింగ్ అయితే ఎండలో పెట్టా కదండి, ఈ డబ్బాలన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయినాయి. వీటిలో మట్టి పోసి మొక్కలు అయితే పెడతానండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.